హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మన ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్కి మధ్యన ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ ఎవరైనా అమెరికాకి కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలను కూడా ఫ్రీగానే స్కూల్లో జాయిన్ చేసుకుంటారా, అమెరికా స్కూళ్ళకి యూనిఫామ్ మనం ఎప్పుడు అమెరికాకి వచ్చినా కూడా వెంటనే వాళ్ళు మనల్ని స్కూల్లో జాయిన్ చేసుకుంటారా, మన ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటుంది కదా, మనం మాట్లాడే ఇంగ్లీష్ అమెరికన్ స్కూళ్ళలో అర్థం అవుతుందా, వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవుతుందా అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. అండ్ ఎవరైనా కూడా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే అమెరికాలో పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయండి. పబ్లిక్ స్కూల్స్ అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాంటివి కాదు. పబ్లిక్ స్కూల్ అని అంటే అమెరికాలో గవర్నమెంట్ స్కూల్స్ అని అర్థం. ప్రైవేట్ స్కూల్స్ అయితే అవి కూడా ఉంటాయి, కాకపోతే చాలా మంది కూడా పబ్లిక్ స్కూల్స్టే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నంత రేంజ్ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో కూడా సేమ్ ఉంటుంది అన్నట్లు ఇక్కడ. సో అందువల్లనే 70 to 80% మెంబర్స్ గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మన దగ్గర అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని చెప్పేసి 3వ సంవత్సరం నుంచే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే 2.5 years నుంచే స్కూల్స్కి పంపించడం స్టార్ట్ అవుతుంది. బట్ అమెరికాలో స్కూల్కి వెళ్ళాలంటే మినిమం 5 సంవత్సరాలు ఉండాలి. 5 సంవత్సరాలకే పబ్లిక్ స్కూళ్ళల్లో అయితే జాయిన్ చేసుకుంటారు. అంతకుముందు స్కూల్స్ ఉండవంటే ఉంటాయి, కాకపోతే అవి మొత్తం కూడా ప్రైవేట్ కిందకి వస్తాయి, ప్రైవేట్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం ఓన్లీ 5 years మాత్రమే స్టార్ట్ అవుతాయి అన్నట్లు. ఇంకా బిలో 5 years కూడా ఎర్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది. దానికి వచ్చేసి మినిమం 3 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎర్లియర్ ప్రోగ్రామ్ అనేది అది కూడా గవర్నమెంట్ కి సంబంధించింది, అందులోపలికి మన పిల్లల్ని అయితే పంపించవచ్చు. బట్ చాలా మంది 5 సంవత్సరాల కంటే ముందే లక్షలు పోసి ఇక్కడ స్కూల్లోకి పంపించినా కూడా వాళ్ళు మళ్ళీ కూడా 5 years కి స్కూల్లో జాయిన్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏబిసిడీలే నేర్పడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ కిండర్ గార్డెన్ అని ఉంటుంది, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ అలా ఉంటాయి. మన దగ్గర నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయితే అవైతే ఏమీ ఉండవు. పబ్లిక్ స్కూల్స్ అన్ని ఎలా రన్ అవుతూ ఉంటాయంటే మనం కట్టేటటువంటి ట్యాక్స్ల నుంచి అండ్ అమెరికన్ గవర్నమెంట్ మినిమం 6.5% జీడిపి వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఓన్లీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ తిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే క్రేజీగా ఉంటది. అసలు ఇవి చూసి గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎవరు నమ్మరు. ఎలక్ట్రిసిటీ రానియండి, నెట్ ఫెసిలిటీ అండ్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అండ్ గేమ్స్ కి గేమ్స్ కోర్టు ప్రతి ఒక్కటి కూడా 100% ఫెసిలిటీస్ తో ఉంటాయి. అమెరికాలో టీచర్ల రేషియో కూడా చాలా ఎక్కువనే ఉంటదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 17 మంది స్టూడెంట్స్ కి ఒక టీచర్ అన్నట్లు అలా ఉంటది అన్నట్లు. ఇంతమంది స్టూడెంట్స్ కి ఒక టీచర్ ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఒకటే టీచర్ అంతమందిని హ్యాండిల్ చేయడం అది చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ టీచర్స్ కూడా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, పిల్లలని సరిగ్గా పట్టించుకోరు అని చెప్పేసి ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ ఉండాలి అనేది కూడా కరెక్ట్ ప్రాపరేషన్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ అమెరికన్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ప్రాక్టికల్గా ఉంటుందండి. మన ఎడ్యుకేషన్ మొత్తం కూడా థియరిటికల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ పండు కింద పడింది అంటే అది పడింది అంతే, ఇంకా దాని గురించే చదువుతాము, అదే పోయి ఎగ్జామ్లో రాస్తాము. దాని బ్యాక్గ్రౌండ్ గురించి అంత పర్టికులర్గా మనకి అంత ఉండదు. బట్ అమెరికన్స్కి ఏంటంటే అది ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పేసి మొత్తం కూడా ప్రాక్టికల్గా ఉంటుంది అన్నట్లు. బట్ కంపేరిటివ్లీ అమెరికన్స్ మన ఇండియన్స్కే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళతో కంపేర్ చేస్తే. ఈవెన్ ఇంట్లో మన పేరెంట్స్ రానియండి ఎక్కువగా పుష్ చేస్తూ ఉంటారు అన్నట్లు మనల్ని. బట్ అమెరికాలో వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా పుష్ చేయరు వాళ్ళని. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకొంచెం నేర్పిస్తే వాళ్ళకి వస్తుంది కదా, ఇంకొంచెం వాళ్ళని ట్రైన్ అప్ చేస్తే వాళ్ళు ట్రైన్ అవుతారు కదా అనేది ఉండదు అమెరికన్స్ కి. ఈవెన్ మనం ఇక్కడ అమెరికన్స్ తెలిసినా కూడా కొంచెం నేర్పియండి వస్తుంది, ఇంకొద్దిసేపు టైం స్పెండ్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది మీరు చెప్పండి అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అంతే ఉన్నాయి, ఇంకా అంతే చదువుతారు. మనం అనవసరంగా వాళ్ళని పుష్ చేయొద్దు, వాళ్ళకే తెలుస్తుంది అన్ని కూడా టైం వచ్చినప్పుడు అని అంటూ ఉంటారు. నెక్స్ట్ అమెరికన్ స్కూల్స్ అయితే 3 రకాలుగా విభజించారండి. ఫస్ట్ వచ్చేసి ఎలిమెంటరీ స్కూల్స్ అని చెప్పేసి, మిడిల్ స్కూల్స్ అండ్ హై స్కూల్స్ అని చెప్పేసి. అండ్ హై స్కూల్స్ అని అంటే అప్ టు 12th వాళ్ళకి అన్నట్లు. మన దగ్గరనేమో 10వ తరగతి తర్వాత ఇంటర్ అంటాము, కాలేజ్కి వెళ్ళడం అంటాము. బట్ అమెరికాలో 11, 12 ఆ రెండింటిని కూడా ఇక్కడ హై స్కూల్ చదువులు అని అంటారు. ఆ 12వ తరగతి అయిపోయిన తర్వాత అంటే మన దగ్గర ఇంటర్ అయిపోయిన తర్వాత మనలాగానే వాళ్ళకి కూడా ఎంసెట్ అవి ఉండవు, శాట్ అలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులోపల వెళ్ళి వాళ్ళు కూడా ఎగ్జామ్స్ సమ్ అలా రాసిన తర్వాత ఇంకా ఫర్దర్గా వాళ్ళు కూడా బీటెక్ అలాంటివి వాళ్ళకి నచ్చిన కోర్స్లోకి వెళ్ళిపోతారు. అమెరికాలో హై స్కూల్ అయిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ వరకు అయిపోయిందంటే వాళ్ళు చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు అన్నట్లు. వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ చాలా సాధించాము మేము అన్నట్లు ఫీల్ అయిపోతారు. ఇంకా మన దగ్గర ఐఏఎస్, ఐపీఎస్ అయినా కూడా మనం ఏం పెద్దగా ఫీల్ అవ్వం. బట్ వాళ్ళకి అంతవరకు స్టడీ అయిపోయిన తర్వాతనే చాలా వరకు ఇంత గ్రేట్గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత నుంచి చాలా మంది స్టడీస్ అనేది కంటిన్యూ చేయరండి, చాలా వరకు డ్రాప్ అవుతారని చేయడము, వాళ్ళతో స్కూల్లోనే వాళ్ళు సంపాదించుకోవడము, కార్లు కొనేసుకోవడము రానియండి, అక్కడే కార్ డ్రైవింగ్
నేర్చుకోవడం ఇంకా అలా ఉంటుంది. డ్రాప్ ఇన్ అనేది చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అన్నట్లు వాళ్ళకి, అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత. ఇంకా ఆ తర్వాత కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ కంపారిటివ్లీ మన దగ్గర ఇంటర్ అయిపోయిందంటే అసలు అది మ్యాటరే రాదు. ఆ తర్వాత ఇంకా హైయర్ స్టడీస్ చాలా ఉంటాయి. బట్ అమెరికాలో కొంచెం నేను చూసిన వాళ్ళకైతే ఎక్కువ మంది ఇంటర్ వరకు అయిపోయిన తర్వాతనే ఇంకా వాళ్ళు ఫర్దర్గా వెళ్ళే వాళ్ళని కొంచెం తక్కువ మందిని చూస్తూ ఉంటారు. అమెరికాలో ఒక 2 విషయాలు అయితే చాలా పెద్ద తప్పండి. అందులో మొదటిది వచ్చేసి ఒకరి యొక్క జీతం ఎంత అని అడగడం, వాళ్ళ జీతం ఎంత అని తెలుసుకొని వాళ్ళని తక్కువ చేసి చూడడం అదొకటి. రెండోది స్కూల్లో పిల్లలను కూడా వాళ్ళ మార్క్స్ మిగతా పిల్లల ముందు బయట పెట్టడం, అది కూడా చాలా పెద్ద తప్పు. ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లలకు వచ్చినటువంటి మార్క్స్ని మిగతా అందరి ముందు అయితే చెప్పరు. ఓన్లీ కూడా ఆ స్కూల్లో చదువు చెప్పే టీచర్కి, అక్కడ ఉండే ఆ పిల్లోడికి, నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్కి తప్ప ఇంకా మిగతా పక్క పిల్లలకి అసలు వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది ఎవ్వరికి కూడా తెలియదు. ఓన్లీ కూడా పేరెంట్స్నే పిలిపించి మీ అబ్బాయి ఇలా చదువుతున్నాడు, ఈ డ్రాఫ్ ఇలా ఉంది, ఇంతవరకు ఉంది, ఇందులోపల ఈ మధ్యన అప్డేట్ అయ్యాడు, ఇందులోపల కొంచెం తక్కువ అయ్యాడు అని చెప్పేసి మొత్తం కూడా పేరెంట్స్కే చెప్తారు తప్ప పక్కన ఉన్న వేరే పిల్లలకు రానియండి, వేరే పిల్లల ముందు రాని అస్సలే రివీల్ చేయరు. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకటి 2 2 3 అని చెప్పేసి స్కూల్స్ని రానియండి, కాలేజెస్ని రానియండి అమెరికన్ గవర్నమెంట్ అస్సలే ప్రమోట్ చేసుకోదు. అంటే ఈ కాలేజెస్ మంచి పేరు ఉంది, ఈ స్కూల్స్కి మంచి గ్రేడ్ ఉంది అనేసి ఉంటుంది. నెక్స్ట్ అమెరికాలో బ్లాక్ బోర్డు ఉండదండి, వైట్ బోర్డు ఉంటుంది. అంటే మార్కర్స్ తోటి రాయడం ఉంటుంది అన్నట్టు. మన బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్లతో రాయడం ఉండదు, ఓన్లీ వైట్ బోర్డు మీద మార్కర్స్తో రాయడం ఉంటుంది. అండ్ చాలా వరకు సిస్టమ్స్ మీదనే ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఒక 8th క్లాస్ తర్వాత నుంచి పిల్లలకి మొబైల్ ఫోన్స్ కూడా ఎలో ఉంటుంది అన్నట్లు. వాళ్ళు ఆ బోర్డు మీద రాసిన అవి స్క్రీన్ షాట్ తీసుకొని ఇంటికి వెళ్ళాక రాసుకోవడం, చదువుకోవడం అలా కూడా ఇక్కడ ఎలో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఫీజు ఉండదు, అంటే అది ఏరియాని బట్టి ఆ స్టేట్ని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలిసిన మన ఇండియన్సే వేరే చోట అయితే అసలు వాళ్ళు 1 రూపీ కూడా పే చేయరంట, అంటే $1 కూడా పే చేయరంట. బట్ మేము వచ్చేసి అయితే ఎవ్రీ ఇయర్ $85 అయితే పే చేస్తాము. ఇంకా మన కరెన్సీలో చెప్పాలి అంటే సుమారు ఒక 7,000 రూపాయల వరకు అయితే మేము పే చేస్తాము. అవేంటి అంటే రిజిస్ట్రేషన్ ఫీజు, టెక్నాలజీ ఫీ అని చెప్పేసి అయితే తీసుకుంటారు మా దగ్గర. $85 అలా పే చేస్తాము. నెక్స్ట్ పిల్లలకు కావాల్సినటువంటి నోట్ బుక్స్, పెన్స్ అండ్ పెన్సిల్స్ అండ్ ఇయర్ మొత్తానికి కూడా కావాల్సినవి, అంటే నాప్కిన్స్ కానివ్వండి, కొంచెం పిల్లలు తూడ్చుకునేటువంటి అవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా సప్లిమెంటరీస్ అని అంటారు ఇక్కడ. అవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఇయర్లో స్కూల్ స్టార్ట్ అయిన మొదటి రోజే మేము వెళ్ళేసి అవన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇంకా ఆ ఇయర్ మొత్తంలో మనం ఏది ఇవ్వాల్సింది ఉండదు. పెన్నులు, పెన్సిల్ ఏవి కూడా మనం ఇంకా ఆ ఇయర్ మొత్తం ఏది ఇవ్వద్దు. ఓన్లీ స్టార్టింగ్లోనే వాళ్ళు మనకు చెప్తారు ఇన్ని సప్లిమెంటరీస్ రావాలి అని చెప్పేసి. సో అంతవరకు అయితే మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ఆ తర్వాత అయితే మేము ఏవి ప్రొవైడ్ చేసేది ఉండదు. నెక్స్ట్ విషయం బుక్స్కి వస్తే మేమైతే ఎలాంటి బుక్స్ కూడా కొనాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా స్కూల్లోనే ఉంటాయి. వాళ్ళు స్కూల్లోనే పెట్టుకుంటారు ఆ బుక్స్, స్కూల్లోనే చదువుకుంటారు. అండ్ ఆ రోజు ఏమైనా చేయాల్సినవి ఉంటే మాత్రం ఇంటికి వచ్చేసి ఉంటుంది. బట్ ఎక్కువ హోంవర్క్ అలాంటివి అయితే ఏవి కూడా ఉండవు. నెక్స్ట్ అమెరికాలో కో ఎడ్యుకేషన్ ఉంటుందా, లేదు అంటే సింగిల్ అమ్మాయిలకి వేరే అబ్బాయిలకి వేరే ఉంటుందా అని అంటే అలాంటివి స్కూల్స్ కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయండి. మొత్తం కూడా కో ఎడ్యుకేషనే ఉంటుంది, అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసే ఉంటుంది అన్నట్టు. స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నట్లు, అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు అలాంటి స్కూల్స్. చాలా మంది మేము అమెరికాకి మధ్యలో వచ్చినట్లయితే మా పిల్లల్ని స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుందా అనేసి 100% దొరుకుతుందండి. మీ పిల్లలు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ అమెరికన్ స్కూల్ లోపల అడ్మిషన్ దొరుకుతుంది. అండ్ దానికి మాత్రం మీరు మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు వ్యాక్సినేషన్ రిపోర్ట్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలండి. ఈ 2 ఉన్నట్లయితే మీరు అమెరికాకి ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే స్కూల్లో అయితే జాయిన్ చేసుకుంటారు. మనం ఇండియాలో ఏ ఏరియాలో ఉన్నా కూడా మనకు నచ్చిన స్కూల్కి వెళ్ళిపోతామండి ఎక్కడికంటే అక్కడ. బట్ అమెరికాలో అలా ఉండదు. నువ్వు ఏ కౌంటీకి దగ్గరలో ఉంటావో ఆ స్కూల్కి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే కౌంటీ అంటే మున్సిపాలిటీ అన్నట్టు, అంటే నువ్వు ఎక్కువ ట్యాక్సెస్ ఎక్కువైతే పే చేస్తావో అక్కడ స్కూల్స్కి వాటి దగ్గరలోనే ఉంటాయి, అక్కడికే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్లు. వేరే స్కూల్స్కి వెళ్ళడానికి ఉండదు. నెక్స్ట్ మన ఇంగ్లీష్ వేరు, అమెరికన్ వాళ్ళ ఇంగ్లీష్ వేరు కదా, వాళ్ళ అసెంట్ మనకు అర్థం రాదు కదా. మన పిల్లలు అక్కడికి వస్తే అడ్జస్ట్ అవుతారా అని అడుగుతున్నారు. పిల్లలకు అనేది త్వరగానే వస్తుందండి, చాలా ఈజీగానే వాళ్ళు గ్రాప్ చేయగలరు. ఇన్ కేస్ వాళ్ళు గ్రాప్ చేయలేకపోయినా కూడా ఈ ESOI అనేసి సపరేట్ క్లాసెస్ ఉంటాయి, అవి కండక్ట్ చేస్తారు అన్నట్లు ఇక్కడ స్కూల్స్ లోపల. ఈవెన్ మన ఇండియన్స్ చాలా బెటర్ అన్నట్లు, ఇంకా వేరే కంట్రీస్తో పోలిస్తే మన ఇండియన్స్ చాలా బాగా ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు. బట్ ఇంకా కొన్ని కంట్రీ వాళ్ళు అమెరికాకి ఎన్నో కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి
అందరికి కొన్ని కంట్రీస్ వాళ్ళకి అయితే మినిమం ఇంగ్లీష్ కూడా రాదు, వాళ్ళందరికి కూడా ఇలా సపరేట్గా క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తారు అన్నట్లు. సో ఇంగ్లీష్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అమెరికాలో 5 years నుంచి వాళ్ళ స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి వెంటనే ABCDలు చదవండి, వాటికంటే ముందు కూడా మీరు ఎమర్జెన్సీ నెంబర్కి ఎలా కాల్ చేయాలి, మీ యొక్క పేరెంట్స్ నెంబర్ ఏంటి, మీ ఇంటి అడ్రస్ ఏంటి, అలాంటివి ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారండి. నెక్స్ట్ థింగ్ అమెరికన్ స్కూల్స్ లోపల స్పోర్ట్స్ రానివ్వండి, ఆర్ట్, లిటరేచర్ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుందండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎందులో అయినా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయాలి తప్పకుండా. ఓన్లీ స్టడీస్ మీదనే కాదు, నీకు స్టడీ లోపల ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మిగతా వాటి లోపల ఏం లేదు అని అనుకోండి, అతను ఇంకా అప్గ్రేడ్ అవ్వలేడు అన్నట్లు, అంటే ఆ పై చదువులకి వెళ్ళలేడు. మినిమం కూడా ఉండాలన్నట్లు. మిగతా వాటిలో కూడా చాలా వరకు పార్టిసిపేషన్ అనేది ఉండాలి ఇక్కడ స్కూల్స్ లోపల తప్పనిసరిగా. అండ్ మన దగ్గర ఏంటంటే ఫైనల్ ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయో ఆ ఫర్దర్గా ఉంటుంది. బట్ అమెరికాలో ఫైనల్ ఎగ్జామ్ మీద అస్సలు డిపెండ్ అయ్యి ఉండదండి. ఫస్ట్ నుంచి వాళ్ళ గ్రేడింగ్ సిస్టమ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ ఒకటి పెట్టి అందులోపలనే వాళ్ళ లైఫ్ని అయితే అస్సలు డిసైడ్ చేయరు అన్నట్లు. మన దగ్గర ఫస్ట్ నుంచి బాగా చదివి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ రాయలేకపోయాడే అనుకోండి, లేదు అంటే ఆ రోజు ఏదైనా ఇష్యూ అవ్వచ్చు, సో దాని మీద డిపెండ్ అయి ఉండదు అన్నట్లు. ఫస్ట్ నుంచి ఎలా వస్తుంటాయో గ్రేడ్స్ వాటి మీదనే ఇంకా ఫర్దర్గా ఉంటుంది. అంటే ఇంకా మన దగ్గర కూడా స్పోర్ట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ పీరియడ్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు, కానీ ఆ స్పోర్ట్స్ పీరియడ్స్ రోజు ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటారు అన్నట్లు. ఆ పీరియడ్లో మ్యాథ్స్, సైన్స్ సిలబస్ అయితే కవర్ చేసేస్తారు, కానీ స్పోర్ట్స్ అనేవి చాలా తక్కువగా ఆడిపిస్తూ ఉంటారు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా వరకు కూడా ఎడ్యుకేట్ చేయడం తక్కువగా ఉంటుందండి, ట్రైన్ చేయడం ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది అన్నట్లు. అంటే నువ్వు ఎగ్జామ్లో బట్టి ఎట్లా చదవాలి, బట్టి ఎట్లా రాయాలి అనేది ఉంటుంది. బట్ అమెరికన్ దాంట్లో ఎడ్యుకేట్ ఉంటుంది అన్నట్లు. అంటే నువ్వు ఫర్దర్గా ఇది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే అమెరికాలో కూడా మధ్యాహ్న ఆహార పథకం లాంటివి ఉంటాయని చెప్పేసి ఉంటాయండి ఇక్కడ కూడా స్కూల్స్ లోపల. కాకపోతే మనకి వచ్చేటటువంటి శాలరీ చాలా తక్కువ ఉండాలన్నట్లు. అలా ఉన్నట్లయితే ఇక్కడ పిల్లలకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అమెరికన్ స్కూల్స్ కి యూనిఫామ్ ఉంటుంది అని చెప్పేసి, గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఎలాంటి యూనిఫామ్ ఉండదండి, అదే పబ్లిక్ స్కూల్స్ కి. బట్ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకి మాత్రం యూనిఫామ్ ఉంటుంది ఇక్కడ. మన దగ్గర పిల్లలకైతే ఫస్ట్ సెకండ్ గ్రేడ్ లోనే ఆల్మోస్ట్ టేబుల్స్ కానివ్వండి అన్ని కూడా తెలుసుంటాయి. బట్ ఇక్కడ వాళ్ళకైతే అన్ని రావన్నట్లు పిల్లలకి మన దగ్గరతో కంపేర్ చేస్తే. బట్ ఎప్పుడు నేర్చుకుంటారో తెలియదు, కానీ ఈవెన్ థర్డ్ క్లాస్ అక్కడికి వచ్చేలోపు మాత్రం మొత్తం మన దగ్గరతో కవర్ అయిపోతుంది. స్కూల్ బస్సెస్ కూడా మొత్తం ఫ్రీ అండి, మనం ఎలాంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి యొక్క డిస్టెన్స్ బట్టి మీరు స్కూల్ బస్సు ప్రొవైడ్ చేయాలా లేదా అని చెప్పేసి ఉంటుంది. దానిని బట్టి అయితే మొత్తం కూడా ఫ్రీగానే ఉంటుంది. ఇంకా స్కూల్ టైమింగ్స్ వచ్చేసి అయితే మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 2:30, 3 వరకు ఉంటుందండి. ఏరియాని బట్టి అండ్ స్టేట్స్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ పిల్లలు పార్ట్ టైంలో జాబ్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు, కొంచెం ఆ ఏజ్ వచ్చిన వాళ్ళు. నార్మల్గా చిన్న పిల్లలకి మాత్రం 2:30కి అయితే కంప్లీట్ అవుతుంది. అంటే ఎర్లీగా స్కూల్ స్టార్ట్ అయ్యి ఎర్లీగా క్లోజ్ అవుతుంది. ఇంకా ఇంతే అండి ఈ వీడియో. చెప్పాలి అంటే ఇంకా చాలానే ఉంటుంది, బట్ మెయిన్ టాపిక్స్ వరకు అయితే చెప్పాను. ఇంకా ఉంది ఇన్ఫర్మేషన్, అది ఇంకో వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఇంకా మీ పిల్లలు ఎన్ని కేజీల బరువు రోజు స్కూల్కి మోస్ట్ వెళ్తారు, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారా, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారా అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.